బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన మంత్రులు, ఉన్నత అధికారుల బృందంతో కలిసి బయలుదేరి వెళ్లనున్నారు. జనవరి 19 నుంచి 22 వరకు 4 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో అత్యంత బిజీగా గడపనున్నారు. మొత్తంగా 36 కార్యక్రమంలో పాల్గొంటూ ప్రపంచ ప్రఖ్యాతి పారిశ్రామిక దిగ్గజాలతో ముఖాముఖి సమావేశాలు జరపనున్నారు. ఈ రోజు రాత్రి 8:35 విజయవాడ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి జ్యూరిచ్కి ముఖ్యమంత్రి పయనం కానున్నారు. జనవరి 19న ఉదయం జ్యూరిచ్ చేరుకున్నాక స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్ ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు. అనంతరం ఎరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా ఆయన బృందంతో భేటీ అవుతారు. పర్యటనలో తొలి రోజు జ్యూరిచ్లోని హిల్డన్ హోటల్లో భారత ఎంబసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా సదస్సులో చంద్రబాబు పాల్గొంటారు. సుమారు 20 దేశాల నుంచి హాజరయ్యే ప్రవాస తెలుగు వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో దావోస్ చేరుకుంటారు. దావోస్ లో తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖల మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖా ఆల్ మరితో జరిగే అంతర్జాతీయ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్, ఐటీ మంత్రి నారా లోకేష్ తో కలిసి ముఖ్యమంత్రితో సమావేశమవుతారు. సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కూడా సీఎంతో భేటీ కానున్నారు. ప్రముఖ విదేశీ మీడియా సంస్థ పొలిటికోకు చంద్రబాబు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. రాజేష్ ఫోన్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాజేష్, చెప్పండి. గగన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం ఇవాళ సాయంత్రం అయితే 4 రోజుల పాటు దావోస్ లో పర్యటించబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో అనేక మంది పారిశ్రామికవేత్తలతో కూడా సీఎం చంద్రబాబు 1-to-1 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం ఆ ప్రత్యేక విజయవాడ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ వెళ్ళిన అనంతరం కూడా రేపు జ్యూరిచ్ కి వెళ్తారు. జ్యూరిచ్ కి వెళ్ళిన అనంతరం రేపు రాత్రి 1:45 జ్యూరిచ్ విమానాశ్రయం నుంచి హిల్డన్ హోటల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్విట్జర్లాండ్ భారత రాయబారి మృదుల్ కుమార్ తో మొదట భేటీ కాబోతున్నారు. తర్వాత ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపకులు చైర్మన్ కిషోర్ లుల్లా సహా అధ్యక్షులకు సంబంధించిన లుల్లా, సన్విత్ సింగులతో కూడా సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు. అనంతరం భారత ఎంబసీ ఆధ్వర్యంలో జ్యూరిచ్ లోనే హిల్డన్ హోటల్లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి మొత్తం 20 దేశాల నుంచి వచ్చే తెలుగు ప్రజలతో ఆయన ప్రత్యేకంగా పాల్గొని కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అనేక అంశాల గురించి ఆయన ప్రసంగించబోతున్నారని చెప్పుకోవచ్చు. తర్వాత జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్ వెళ్ళబోతున్నారు. దావోస్ లో కూడా తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించిన పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ తో కూడా ఆయన భేటీ కాబోతున్నారని చెప్పుకోవచ్చు. తర్వాత టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తో కూడా అటు లోకేష్ తో కలిసి భేటీ కాబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పెట్టుబడులకు సంబంధించిన అనేక అంశాల గురించి ఆయన మాట్లాడబోతున్నారు. ఇక దావోస్ లో సీఎం కూడా అక్కడ విదేశీ మీడియాతో కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం 4 రోజుల పాటు దావోస్ లో సీఎం చంద్రబాబు పర్యటన జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఇక రెండో రోజు పర్యటనకు చూసుకుంటే కూడా హోటల్ మొరాసాని ప్రొమోటెడ్ లో ఇండియన్ ఎట్ సెంట్రల్ జియోగ్రఫీకి సంబంధించి ఏపీ అప్రెంటిస్ పేరిట సిఐఐ నిర్వహిస్తున్న బ్రేక్ఫాస్ట్ లో సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారు. తర్వాత భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంచ్ ప్రారంభోత్సవంలో ఆయన ప్రత్యేక అతిథిగా కూడా హాజరవుతున్నారు. తర్వాత
ఐటీ సంస్థ IBM చైర్మన్ సంబంధించిన అరవింద్ కృష్ణతో సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ప్రధానంగా ఈ భేటీకి సంబంధించి మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా సీఎం చంద్రబాబుతో వెళ్ళడం కూడా కొంత పెట్టుబడులకు సంబంధించి లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. తర్వాత గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్స్ తో కూడా సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు. మొత్తం ఏపీ లాంజ్ లో నిర్వహిస్తున్న వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ప్లాన్ సంబంధించిన డిస్కషన్ లో సీఎం చంద్రబాబు పార్టిసిపేట్ చేస్తున్నారు. తర్వాత ఇంటర్నేషనల్ మీడియాతో కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కొన్ని ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. తర్వాత దావోస్ లో కాంగ్రెస్ సెంటర్ లో వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్టీ రైట్స్ సంబంధించిన ఆర్గనైజేషన్ డైరెక్టర్ డారియన్ టాంగ్ తో కూడా ఆయన ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు సంబంధించి ఎనర్జీ ట్రాన్సిషన్ లీడర్స్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారు. తర్వాత స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ మినిస్టర్ హెలెన్ బడ్లీజర్ తో కూడా ఆయన సీఎం చంద్రబాబు మీటింగ్ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా స్విట్జర్లాండ్ పార్లమెంటు సభ్యుడు భారత్ స్విస్ ఫ్రెండ్షిప్ గ్రూప్ అధ్యక్షుడైన నికు గుగ్గుర్కు సంబంధించి అనేక మందితో కూడా ఆయన సీఎం చంద్రబాబు భేటీ కాబోతుందని చెప్పుకోవచ్చు. తర్వాత ఎన్విడియా ఉపాధ్యక్షుడు కార్డినా రెడ్మండ్ తో కూడా సీఎం భేటీ ఉంటుంది. ఇజ్రాయెల్ ఆర్థిక పారిశ్రామిక విభాగం మంత్రి నిర్బర్కత్ కు సంబంధించి ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రోయి ఫిషర్ తో స్విట్జర్లాండ్ లో ఇజ్రాయెల్ ఎకాడమిక్ ట్రేడ్ మిన్ హెడ్ క్వార్టర్స్ సంబంధించి సీఎం చంద్రబాబు చర్చలు జరపబోతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం 4 రోజుల పాటు కూడా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం 3వ రోజు చూసుకున్నట్లయితే అటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించి కాంగ్రెస్ సెంటర్ లో జరిగే పారిశ్రామిక పురోగతి అంశంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సెషన్ ఇవ్వబోతున్నారు. హోరాసింగ్ చైర్మన్ ఫ్రాంక్ రిచర్డ్ తో సీఎం చంద్రబాబు 3వ రోజు భేటీ అవుతున్నారని చెప్పుకోవచ్చు. తమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్ సృష్టి సిబులాల్ తో సంబంధించి ఆ సంస్థ CEO ఖుష్బు అవస్థి కాలిపో AI అకాడమిక్ సంబంధించిన CEO రాజ్వట్ కుర్తితో పాటు స్కాచ్ ఇండస్ట్రీ తో కూడా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అవబోతున్నారని చెప్పుకోవచ్చు. అనంతరం ఏపీ CNF నిర్వహించే హెయిలింగ్ ప్లానర్ తో కూడా లెజెండరీ ఫుడ్ సిస్టమ్ పేరిట జరిగే చర్చ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు హాజరు కాబోతున్నారు. మొత్తం 4 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి సంబంధించి మొత్తం 16 1-to-1లు అలాగే 9 రౌండ్ టేబుల్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా హాజరవుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం ఇవాళ సాయంత్రం బయలుదేరిన అనంతరం కూడా 22వ తారీఖు ఉదయం మళ్ళీ ప్రత్యేకంగా హైదరాబాద్ రాబోతున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఈ దావోస్ పర్యటన అనేది జరగబోతుంది గగన. రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.